సాంగ్ చూసి మేమేదో వకీల్ సాబ్ అనుకుంటారేమో, అలాంటిదేం కాదు. పోనీ వెనక ట్రైన్ చూసి మేమేమన్నా టీసీలు అనుకుంటారేమో, అది కాదు. మనం చిన్న జేబు దొంగలం అనమాట. ఇలాంటి జేబు దొంగలం మేము, మామూలుగా ఉండదు. మనమే కాదు, మా ఊర్లో అక్కడో కుడి చేత్తో దొంగతనం చేస్తే ఎడమ చేతికి తెలిసేది కాదు. ఎలా? వాడికి ఎడం చేయలేదులే. మీ దుంపల్ మీరెక్కడ తయారయ్యారా బాబు? నిన్న బ్యాంక్ వెళ్ళే ఏమన్నారు? ఏటీఎం లోకి వెళ్ళి ఒక మిషన్ తీసుకొచ్చా, కాకపోతే తెచ్చాక తెలిసింది అది డబ్బులు వేసే మిషన్ అంట, తీసే మిషన్ కాదు. ఒరే అందులో డబ్బులు వేస్తారు కదరా. ఇది ఒకటి మిస్ అయ్యానన్నా నేను. ప్రతి దానికి సరే ఇది కాదు, నిన్న ఒక ఇంటికి వెళ్ళా, డబ్బులు మొత్తం కొట్టేసా. సూపర్. తీరా అట్లా వస్తుండగా ఒక అమ్మాయి లోపల బాత్రూమ్ లో స్నానం చేస్తుంది. ఇంత పొడుగు జడ, అలా చూస్తున్నా, మొహం చూసి వెళ్ళిపోదామని కాసేపు ఆగా. తిరిగితే అబ్బాయి. ట్రైన్ లో నిన్న ఒక అమ్మాయి కొట్టిందంటే ఎందుకు? ట్రైన్ లో ఒక అమ్మాయి వాటర్ అడిగింది, ఇచ్చా. తర్వాత ఫుడ్ అడిగింది, ఇచ్చా. తర్వాత భర్త కావాలన్నది, భర్త నేను ఉన్నాను కదా అన్నాను. తర్వాత అమ్మాయి కావాల్సింది భర్త కాదని. ఓహో ట్రైన్ లో గెంటేసినాడు. వెళ్ళి టికెట్ అడిగా, వాడికి నేను దొంగ టీసీ అని తెలిసిపోయింది. కోట్ వేసుకుని ఎలా తెలిసింది? వాడు ఒరిజినల్ టీసీలే, వాడిని అడిగా. ట్రైన్ లో మనుషులే కాదయ్యా, ట్రైన్లు కూడా తెగ సిగరెట్లు తాగేస్తున్నాయి. ఒక చూసావా ఎలా వదులుతుందో? అందుకేనా చుక్కు 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 దగ్గుతుంది. మన మాయదారి ట్రైన్ రెడీగా ఉంది, ప్యాసింజర్లు వచ్చేస్తున్నారు. మనం టీసీలు కాదని వాళ్ళకి తెలియకూడదు. మొత్తం జేబులు మొత్తం కొట్టేయాలి, ఓకేనా? డబ్బులు కొట్టేయడమే మన పని. మొత్తం జనరల్ భోగి అందరు వచ్చారు. టికెట్ లేకుండా మీద ట్రైన్ ఎక్కారు. వాడినే మనకి ఈయనొక్కడేమను, వాడు పేమెంట్ లేకుండానే స్టేజ్ ఎక్కాడు పాపం. ట్రైన్ అవును, ఇందాల చూస్తున్నాను. ఆడేంటి ట్రైన్ ఎక్కుతున్నాడు దిగుతున్నాడు లోపల ఫిగర్ అయినా ఉందా? లేదు, ఆడికే షుగర్ ఉంది, అందుకే కొంచెం తాగుబోతు రమేష్ అన్నకి అవ్వట్లేదు, నువ్వు కొంచెం. అబ్బా తమ్ముడు, సర్లే కానీ ఎక్కడికి వెళ్తున్నావు? తిరుపతి వెళ్తున్నా. ఈ ట్రైన్ విజయవాడ వెళ్తుందిరా? తిరుపతి వెళ్తా. తాగింది దిగలేదా? తాగింది దిగలేదా? ఎందుకు తెలియదు, ఫస్ట్ ఎక్కడికి దిగింది, తర్వాత ఇక్కడికి దిగింది. నువ్వు అలాగే ఉండి ఎక్కడికో దిగుద్ది. మీరు లాయర్లే సార్? ఒరే మేము పొరపాటున లాయర్లు అయినా ఏ కేసులు ఏదైనా వాదిస్తాం, కానీ నీ కేసు మాత్రం వాదించలేను. ఈ ట్రైన్ ఎప్పుడు కదులుతా సార్? కాసేపట్లో కదులుతామ్మా. అబ్బా మేము తొందరగా హనీమూన్ వెళ్ళాలండి. ఆవిడ ఓకే, నువ్వెందుకమ్మా? సార్ ఏం మాట్లాడుతున్నావు? ఇద్దరం కలిసి వెళ్ళాలా? కాదమ్మా, ఇప్పుడు మనం జాగింగ్కి వెళ్తున్నాం, ఆ పార్క్ క్లోజ్ చేసి ఉంది, అప్పుడు నువ్వేం చేస్తావు? అక్కడ ఏం లేదని వెళ్ళిపోతా. మరి అక్కడ కూడా ఏమున్నదో, ఎందుకు వెళ్ళడం మీరు? కుళ్ళు మొనాలి అంటే చలి. అబ్బా మంచి మంచి ఐసు ముక్కలు ఉంటాయి, అందులో ఒక్కసారి ట్రైన్ దిగి కాలు పెట్టి ఐసు మీద పడితే ఎందుకు? పిల్లాడు కదా, ఐస్తో ఆడుకుంటాడు, నీకేముండదు. నాన్న బెడ్రూమ్ లోకి వెళ్ళగానే అలసిపోయాను పడుకుంటానని మాత్రం అనుకోడు. కౌంటర్ నువ్వే చెప్పు. కౌంటర్ వేసాను, మాకేమైనా సరదానా? మరి చెప్పు, సరిగ్గా చెప్పు. నాన్న బెడ్రూమ్ లోకి వెళ్ళగానే నాకు అలసిపోయాను. అవును, ఇంత చిన్న ట్రైన్ కి అంత పెద్ద ట్రాక్ ఎందుకు వేసారు సార్? మీ బొకడాకాలకి అంత లవ్ ట్రాక్ వేసినప్పుడు దీనికి ట్రాక్ వేయరా? ఏంటమ్మా ఏం జరుగుతుంది ట్రైన్ లో? చెప్పు, ఏం జరుగుతుంది? 8వ నెంబర్ బెర్త్ లో ప్రాబ్లం, 10వ నెంబర్ బెర్త్ లో ప్రాబ్లం, 12వ నెంబర్ బెర్త్ లో ప్రాబ్లం. ప్రాబ్లం ఉందని చెప్తున్నావు కానీ అది నీ వల్లే అని ఒప్పుకోవట్లేదు ఏంటి నువ్వు? అవన్నీ కాదు, నెక్స్ట్ స్టేషన్ లో మా వాళ్ళు ఎక్కుతున్నారు, 10 బెర్తలు కావాలి. ఇక నుంచి నువ్వు టికెట్లు ట్రైన్లు బెర్తలు కాదు కానీ బోగీలో బుక్ చేసుకో. లేకపోతే ట్రాక్ వేసుకుని ట్రైన్ కొనేసుకో. సార్ మాకు 3 టికెట్లు కావాలి సార్. వీళ్ళిద్దరు ఎవరు? నా లవర్లండి. ఫస్టే చెప్పేశాడు, చూసావా? అబ్బా తమ్ముడు, ఏం చేద్దామని తీసుకెళ్తున్నావు? ఏం చేస్తామండి, లవర్లని ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుంటామండి. మీకు ఓకేనా? ట్రైన్ దిగే వరకు ఓకే, తర్వాత ఇంకెవరినైనా చూస్తా. ఎవరు
ఎవరినో కాదు, ఇక్కడ ఇద్దరం ఎందుకున్నాం అనుకున్నారు? అయ్య బాబాయ్ పాపకి సిగ్గు మొగలేస్తుంది. ట్రైన్ అయితే ఎక్కాను, ఏం చేయాలి సార్? ఇంజన్ పాడైపోయింది, నువ్వే అరవాలి కూచుకుని లోపల కూర్చొని. బాబు నీ టికెట్ ఏది? లేదు సార్, అయ్యో బాగా కర్ణాటక ఇంకా వచ్చినాం సార్, టికెట్ లేదు సార్ ఇక్కడ. ఎవరి కమలాసనం? నీ ముఖానికి మాటలకి ఏమన్నా సంబంధం ఉందా? టీసీ గారు నేను కింద బెర్తలో పడుకున్నానండి, పైనుంచి నీళ్లు పడుతున్నాయి ఏంటండి? పైనుంచి నీళ్లు కాదురా, పైన పడుకుంది ఈడు. ఎంతసేపు అయ్యా? నాకు అవతల పని ఉంది. అవతల ఏంది లేటు? ట్రైన్ ఏంటి? అరే మీరే కాదు, ట్రైన్ లో ఇంకా చాలా మంది లేడీస్ ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత అప్పుడు డిసైడ్ చేస్తాం. మీరు వెళ్ళి కూర్చోండి. ఫైన్ కట్టు. ఎందుకండి ఫైన్? ట్రైన్ ఎక్కడం తప్ప? లేదమ్మా, షుగర్ ఉన్నోని ప్రేమించడం తప్పు, అదే తెలుసుకోవాలి. ట్రైన్ లో ప్రతిసారి అమ్మాయిలు ఎక్కడ చూసాను, ఫస్ట్ టైం ట్రైన్ లో అందం ఎక్కింది. నీ గురించి చెప్పలే, దాని గురించి చెప్పా. ఎందుకు పల్లీలు అంతా? నేను పల్లీలు అమ్ముకునేదాన్ని కాదు. ఇద్దరు పక్క పక్కన, నువ్వు పల్లీలు అమ్ముతావు అనుకున్నాను. ఏమ్మా టికెట్ ఉందా? లేదండి. పర్లేదమ్మా, అందంగా ఉంటే చాలు, టికెట్ లేకపోయినా పర్లేదు. ఏసీ సీట్ ఇస్తారా? మీకు ఏ సీట్ అయినా ఇస్తాం. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అలాగా. నీదేంటమ్మా టికెట్ ఏది? అయ్యో టికెట్ ఎందుకు, నేను అందంగా ఉన్నాను కదా. సారీ. సరే కానీ ఇప్పుడు టికెట్ లేకపోతే బాత్రూమ్ లో దోస్తారా? టికెట్ ఉన్నా కూడా నేను బాత్రూమ్ లోకి వస్తారు. సార్ నన్ను అడగరా టికెట్? ఏంటి నీ ప్రాబ్లం? నన్ను అడగరా టికెట్? టికెట్ ఏది అంటే నేను అడిగి నాకు అడుగుతారా? మీరు అడగరని నేను పడేసాను సార్. ఏంట్రా ఏం చెప్తున్నా? కూర్చోండి, అందరూ వెళ్ళి కూర్చోండి ఒకసారి. ఇంకా ట్రైన్ స్టార్ట్ అవ్వలేదు. ట్రైన్ స్లోగా స్టార్ట్ అయింది. అంత తోకూడదు, స్లోగా స్టార్ట్ అయింది. కొంచెం జస్ట్ ఒక యూటర్న్ వచ్చింది మనకు డైరెక్ట్. అన్నా యూటర్న్ వచ్చింది, అవి చెప్తా ఉండు. నువ్వు కొంచెం గ్యాప్ ఉండమ్మా. నువ్వు గొప్ప రసికడులు తెలుసు, మరి ఇంత రసికడు నాకు తెలియదయ్యా. అన్నా నువ్వు ట్రైన్ స్టార్ట్ అయింది దగ్గర తీసుకో. ఇప్పుడే ట్రైన్ స్లోగా స్టార్ట్ అయింది. స్లోగా ఎక్కువ వేస్తున్నావు. ఓకే, కొంచెం ఫాస్ట్ గా వెళ్తుంది ట్రైన్ ఇప్పుడు. ఇంకా ట్రైన్ ఆగిపోయింది. ఈ నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా? ఆగండి ఒక్క నిమిషం ఆగండి. షూట్ టైం అవుతుంది, నేను వెళ్ళాలి. అసలు ఏం ట్రైన్ మీద అబ్బాయిల సంఖ్యలంతా ఇక్కడ చెప్పండి. అటుపైకి మీరు పైకి రండి, గొడవ నాతో. అబ్బా తమ్ముడు, నీకే తెలుసా హనీమూన్ గురించి? నీకే తెలుసా? నీకు తెలుసా సార్? అయ్యి బాబోయ్. మన ట్రైన్ లో మీరే కాదు, శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు కూడా మన ట్రైన్ లోనే ఉన్నారు. వాళ్ళు ఒక ఈవెంట్ చేయడానికి వెళ్తూ ఇక్కడ ట్రైన్ ఆగిపోయింది కాబట్టి ఆ ఈవెంట్ ఏదో ఇక్కడే చేస్తారు. మీకు 2 hours ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటది. మీరు వెళ్ళండి, కంపెనీ వాళ్ళు వస్తున్నారు. తేడానే మాట్లాడుతుంది ఇప్పుడు. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూసాడే, ఫ్లూటులని గోపాలుడే, సుటు వేసే భూపాలుడే, విషమొచ్చిన పాలుడే, మాట మీద పడిపోడే, పట్టిక చీకటిలో కన్ను కడతాడే, వెన్న ముద్దలని వెంట పడతాడే, కోల చేస్తాడే, కాలం వేస్తాడే, మాయలోడు వీడే. Hello everybody, good afternoon, namaskaram and welcome to Sridevi Drama Company vari Mayadari Express.
తమ్ముడు మొన్న ఈటీవీ 27 ఇయర్స్కి వచ్చాడమ్మా, నువ్వే రాలేదు. అలా అయితే రాధిని చూడుకుంటే ఎందుకు వెళ్ళిపోయాడు? అక్కడ గోపికలు చాలా మంది ఉన్నారని వెళ్ళిపోయాడు. ఈ రాధా ఎవరు, కృష్ణ ఎవరు? ఇంకా అర్థం కాలేదా? దుర్గారావు పవిత్ర, దుర్గారావు పవిత్ర. ఏమా ఇంకేరి, నువ్వు ఒకదానే వచ్చావు? వస్తుంది ఓనర్ గారు. రమ్మను. మరి నాకు ఎంట్రీ ఉన్నప్పుడు ఆమెకి ఉండకూడదా? లెట్స్ వెల్కమ్ ఓనర్ గారు. కొండల రాజు బంగారు కొండ, కొండ జాతికి అండా దండ, మధ్య రాత్రి లేచి మంగళ గౌరీ మల్లెలు కోసిందే, వాటిని మాలలు కడతా మంచు కొండల సామిని తలసిందే. వెల్కమ్ ఓనర్ యూ, హ్యాపీ ఓణం యూ. థ్యాంక్ యూ సో మచ్. అందరికి ఓణం శుభాకాంక్షలు. ఓణం ఈవెంట్ కోసం ట్రైన్ లో వెళ్ళేటప్పుడు చెప్పాను కదా, ఫ్లైట్ వెళ్తే బాగుండేది. ఇప్పుడు ట్రైన్ ఆగిపోయింది ఇక్కడ. ట్రైన్ అయితే ఓకే, మనం ఫ్లైట్ లో ఉండే టైంలో అయిపోతే ఏం చేద్దాం? అసలు వీళ్ళిద్దరు ఆగిపోతే బాగుండేది, వీళ్ళిద్దరు ఆగిపోతే బాగుండేది. అయినా మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? బాత్రూమ్ కడిగే టైం వెళ్ళింది. చిచి, అయినా మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నువ్వు డైలాగ్ మర్చిపోయి మా మీద బాత్రూమ్ కడిగే టైం అయింది, వెళ్ళండి. నువ్వు పెనాలు తెచ్చా, చీపురు తెచ్చుకున్నా? ఇవన్నీ కాదు, ట్రైన్ ఆగిపోయింది, మీరు ఈవెంట్ కి వెళ్ళాలన్నారు. మీ శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఆ ఈవెంట్ ఏదో 2 hours ఇక్కడే చేస్తే మా ప్యాసింజర్లు మొత్తం ఎంజాయ్ చేస్తారు. పేమెంట్ ఇస్తారా లేదా? ఇస్తాం. ఇంకేంటి మరి, ఎంటర్టైన్మెంట్ ఓకే కదా? సరేలే, ఏదో ఒకటి ఇస్తాంలే ఎంటర్టైన్మెంట్. మేము వెళ్ళి కూర్చుంటున్నాం ఇంకా. వెళ్ళండి. ఏంటి పూర్ణ, పోయి ట్రైన్ లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి టైం వచ్చింది మాకు. పర్వాలేదు, మనం జాబ్ అదే కదా, ఎంటర్టైన్ ఇస్తాం. సర్లే, మీరు వెళ్ళి కూర్చోండి. కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది. లెట్స్ వెల్కమ్ ఫస్ట్ డే ఫస్ట్ షో టీ. కొత్తగా ఊపిరందుకుంది ఊపిరి, సూటిగా సాగిపోమ్మని. బా, ఈ మాయదారి ఎక్స్ప్రెస్ లో ఎంత మంది వాళ్ళు సక్సెస్ చేసుకోవడానికి వచ్చారు. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. అంటే మీరేదో ఆడిషన్ చేయడానికి వచ్చారని విన్నాను సెకండ్ డే సెకండ్ షోకి. క్రైటీరియా ఏంటి ఆ ఆడిషన్స్ కి? సెకండ్ షోకి వెళ్ళి ఉండాలండి, అదే క్రైటీరియా. ఎప్పుడైనా లైఫ్ లో సెకండ్ షోకి వెళ్ళి ఉంటే వాళ్ళందరూ రావచ్చు ఆడిషన్. ఓ, ఫస్ట్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో, సీక్వెల్ వచ్చి సెకండ్ డే సెకండ్ షో. దాని గురించి మీరు ఆడిషన్స్ కి వచ్చారు. మరి ఎలాగో మీరు కూడా మాతో పాటు ఈ ట్రైన్ లో ఇరుక్కుపోయారు కాబట్టి మాయదారి ఎక్స్ప్రెస్ లో సెకండ్ డే సెకండ్ షో ఆడిషన్ స్టార్ట్ చేసేద్దామా? రెడీ, సెటప్ ప్లీజ్. అభిమానుల కోరిక మేరకు ఫస్ట్ డే ఫస్ట్ షో ఈ టైం సందర్భంగా సెకండ్ డే సెకండ్ షో ఆడిషన్స్ జరుగుతున్నవి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ దరిదాపులోకి రావచ్చు. బాబు నువ్వు ఎవరు? నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ సార్. వాటర్ ఏది, బిస్కెట్లు ఏవి తీసుకురాపో. ఆ బోర్డు చూసి వచ్చాను సార్, సెకండ్ డే సెకండ్ షోకి ఆడిషన్స్ ఉన్నాయండి. అయితే వెళ్ళిపోవాలి కదా బోర్డు చూసినప్పుడు. వాళ్ళు పట్టించుకోవద్దు సార్. సార్ చెప్పండి సార్, మీకు ఏం కావాలి సార్? మాకు ఒక ఆఫీస్ బాయ్ కావాలి. చేస్తా. ఆఫీస్ బాయ్? ఆఫీస్ బాయ్? నేను ఆర్టిస్ట్. క్యారెక్టర్ ఆఫీస్ బాయ్ క్యారెక్టర్. ఆఫీస్ బాయ్ క్యారెక్టరా? ఒక 3-4 years ఉంటుంది రోల్. మంత్లీ రెమ్యూనరేషన్ ఇస్తాం. దాన్ని రెమ్యూనరేషన్ అంటారు సార్, జీతం అంటారు. తెలుగులో అట్లా అంటారు, ఇంగ్లీష్ లో రెమ్యూనరేషన్ అంటారు. చేసేవాళ్ళు మంచి రోల్. నేను ఇంత ముందు మంచి మంచి హాస్య రసాలు, చాలా రసాలు ఇప్పుడు కూడా మధ్యాహ్నం రసం చేయొచ్చు, బెండకాయ రసం, అన్ని రసాలు చేయొచ్చు ఇందులో. నన్ను వెండి తెర మీద చూడాలని మా అమ్మ కోరిక సార్. మంచి ఒక వెండి తెర కొనుక్కుందాం. అక్కడ కోటిలో ఒకటి ఉంటది. మంచిగా దాని మీద వండుకోబెట్టి, అంటే ఇగో మీ వాడు వెండి తెర పైన ఉన్నాడు చూడండి. సరే ఇప్పుడు ఏం చేయమంటారు? రోల్ ఉంది చెప్తున్నా, ఇస్తున్నా. నీకు చేస్తావా లేదా? నీకు ప్యాషన్ ఉందా లేదా? బాబు ఆడిషన్కి వచ్చా. నెక్స్ట్ రామా సుధా. సెకండ్ డే సెకండ్ షో చెప్పారు కదా సార్, ఆడిషన్కి వచ్చాను సార్. అక్కడ వెనకాలకి వెళ్ళండి. ఇటు రండి, నాకు కనిపించాలి కదా మీరు. ఎట్లా ఏంది అసలు ఏం కావాలి మీకు? మీరు ఏమైనా అడగండి, ఏదైనా చేస్తాను సార్. సూపర్ స్టార్ కృష్ణ గారిలా చేస్తారంట మీరు ఒకసారి. అభిమానుల కోరిక మేరకు మన నెక్స్ట్ ఐటమ్ సూపర్ స్టార్ కృష్ణగా గాలిపాట సుధాకర్ అండ్ బృందం ఏమో సాంగ్ అమ్మా రెడీ అమ్మా 1 2 3. నాకెందుకో భాస్కర్ అన్న ముక్కుని కూర్చోబెట్టి బెస్ట్ కపుల్ చేసేలా ఉన్నా.
పొంగున ప్రళయించినప్పుడు వచ్చిందో. ఇప్పుడేసిన గాలిపటాల సుధాకర్ గారిని ఆశీర్వదించి ఐపిరాది గారు 150 రూపాయలు కానుకిచ్చారు. ఆయన కుటుంబ సభ్యులు చల్లగొండాలని కోరుకుంటూ మన నెక్స్ట్ ఒకే బాగుందండి, మంచి ఫోటో ఇచ్చేళ్ళండి. వెళ్ళిపో అయిపోయింది, వెళ్ళిపో. నెక్స్ట్ దుర్గారావు. యాక్షన్ పెట్టారు, ఏ రోల్ అయినా పర్వాలేదు సార్, చేస్తాను సార్. చిన్నదైనా పర్వాలేదు, పెద్దదైనా పర్వాలేదు. ఇళయరాజా గారి పాట ఒకటి ఉంటది, రంగులలో కలవై, ఆ పాట పాడమా. లేదు సార్, ఒక్కడు డైలాగ్ మనోడు ఫేమస్ సార్. ఒక్కడు డైలాగా చించి పడతాడు సార్. రే చెప్పరా. రే నాకెళ్ళి 1 కోటి రూపాయలు పట్టుకెళ్ళు, మళ్ళా సంపాదించుకుంటా. నా కాడ కేజీ బంగారం ఎత్తుకెళ్ళు, మళ్ళా సంపాదించుకుంటా. అట్టాంటిది బంగారం. స్వప్న సంక్రాంతి ముగ్గులో అయితే అందులో నేను ఒక్కడు సినిమాలో నాగేశ్వరరావు గారు వేసిరా. కానీ బాగా వేసావు, తుప్పర్లు బాగా వేసావు. నెక్స్ట్ టేస్టీ తేజ అని అద్భుతమైన ఆర్టిస్ట్. నెక్స్ట్ మంత్ 17th ఇచ్చారు డెలివరీ డేట్, కొంచెం చూసుకోండి. ఓకే, రెడీ అమ్మా? 1 2 3. బేసికల్లీ మీరు అందరూ ఆర్టిస్ట్ అది చేస్తున్నారు కదా. మన మహేష్ ఇందాక డాన్స్ చేశాడు, ఆయన కన్నా డేంజరస్ డాన్సర్ నేను. ఐ విల్ ప్రూవ్ దట్. రాన్నా మామూలుగా ఉండదు బ్రదరు. పెట్టు అన్న, నీదా నాదా డేంజర్ చూద్దామని పూట. కన్నుల భాషలు తెలియవులే కన్నెల మన. సార్ బాగుందా సార్? ఏం బాగుంది లుంగ్యా. లుంగిగా సార్ బాగుందా సార్? నాకు తెలీదా. మన కోసం కన్నడ నుంచి కూడా ఆడిషన్స్ వచ్చారు. కన్నడ మాట్లాడతా, తెలుగు మాట్లాడతా, హిందీ మాట్లాడతా, తమిళ్ మాట్లాడతా, అన్ని మాట్లాడతాను సార్. కానీ అర్థమయ్యేలా మాట్లాడు. మీరు పర్మిషన్ ఇస్తే మిమిక్రీలో ఒక తెలుగు కన్నడ డైలాగ్ చెప్తాను సార్. చేయండి. ವಿಕ್ರಮಾರ್ಕುಡು ಪ್ರಕಾಶ್ ರಾಜು ಕನ್ನಡ ಡೈಲಾಗ್. ವಿಕ್ರಮ್ ಸಿಂಗ್ ರಾಥೋಡ್ IPS 4 ವರ್ಷ ಸರ್ವಿಸ್ ಅಲ್ಲಿ 4 ಟ್ರಾನ್ಸ್ಫರ್ಸ್ 10 ಟ್ರಾನ್ಸ್ಫರ್ಸ್. ರಿಕಾರ್ಡ್ ಚೆನ್ನಾಗಿದೆ. ಬರೀ ರಿಕಾರ್ಡ್ಸ್ ಮೆಡಲ್ ಸಂಪಾದನೆ ಮಾಡಿದ್ರೆ ಸಾಲದು. ಭಯಲ್ಲಿ ಒಂಚೂರು ಭಯ ಭಕ್ತಿ ಇರಬೇಕು. ಅದು ನಿನಗೆ ಇನ್ನೂ ಅಭ್ಯಾಸ ಆಗ್ಲಿಲ್ಲ. ನಡುರಾತ್ರಿ ನಿದ್ರೆ ಮಾಡಿದಾಗ ಬಾಗ್ಲಿ ಓಪನ್ ಮಾಡಿ ನೋಡಿದ್ರೆ ಯಾರು ಕಾಣಲ್ಲ, ಕೈಗೆ ಸಿಕ್ಕಿದ್ರು ರಿವಾಲ್ವರ್ ಸಿಕ್ಕಲ್ಲ. ನಡು ರಾತ್ರಿ ನಿಮ್ ತರ ಇರುತ್ತೆ. సూపర్ రా, డైరెక్టర్ గారికి బాగా నచ్చిందంట. మా సినిమా కన్నడలో రిలీజ్ అయితే నువ్వే డబ్బింగ్ చెప్పాలి. హలో అండి. ఆడిషన్ కోసం వచ్చారా? అవునండి. నేను డైలాగ్ చెప్తా అండి. డైలాగ్ ని 4 ఎమోషన్స్ లో చెప్పాలి మీరు. డైలాగ్ ఏంటంటే, బజ్జీలు పల్లీల కన్నా టేస్టీగా ఉంటాయి. ఎందుకు? ఫస్ట్ ఆవేదన. బజ్జీలు పల్లీల కన్నా టేస్టీగా ఉంటాయి. నీ పక్కన పట్టా సెకండ్ షో అని మిడ్ నైట్ షో చేస్తారా? అది లేదు సూడల పిల్ల నాది. ఇదే డైలాగ్ రొమాంటిక్ గా కావాలి. ఓకే, బజ్జీలు పల్లీల కన్నా టేస్టీగా ఉంటాయి. ఎందుకు? ఏమండి నాకు తెలీదు. బజ్జీలు పల్లీలు తినేటప్పుడు తెలీదా? ఈ ఎమోషన్ లో కంటిన్యూ. సీరియస్ గానా? అఖండ లెవెల్ లో ఉండాలి. బజ్జీలు పల్లీల కన్నా టేస్టీగా ఎందుకు ఉంటాయి చెప్పు. డైరెక్టర్ గా కూర్చున్నావు కదా, చెప్పు. స్కిట్లు ఇవ్వడం కదా. అసలు ఈ ట్రైన్ లో ఎందుకు వచ్చారు మీరు? సెలెక్టెడ్. అసలు బజ్జీలు పల్లీలు వేసుకుని వాళ్ళు మీరు, మీకు ఎందుకు అయ్యాయి డైరెక్షన్, ఈ ఆడిషన్? లేకండి, టేబుల్ కావాలంట. ఆడిషన్ లేదు, దొక్కలేదు. టేబుల్ తీయండి ఇక్కడి నుంచి. మనం అనుకుంది సక్సెస్ఫుల్ అయినా మామ. షార్ట్ ఫిల్మ్ కి మనకి వేరే ఆర్టిస్ట్ దొరికి నేను ఉంటాం. లీడ్ నేను చేసేస్తా. ఎరా సంచిదారా. సర్లే, గుడ్ సెలెక్షన్. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. ఆమెకు మీరు ఏం చెప్పినా జస్ట్ నవ్వుతుంది అంతే. హిందీలో అడిగితే చెప్తుంది. సర్లే, తెలుగు షోకి ఒరియా యాంకర్, మలయాళం జడ్జ్, హిందీ హీరోయిన్. మొత్తానికి సూపర్ పర్ఫార్మెన్స్ అండి. అసలు ఇలాంటి ఆన్ ది స్పాట్ స్కిట్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ వెల్ డన్, రియల్లీ దట్ వాస్ హిలేరియస్ అండ్ వెరీ వెరీ ఎంటర్టైనింగ్ నిజంగా.
సో పూర్ణ గారు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్ మీకు? సెకండ్ డే సెకండ్ షో ఆడిషన్. It's a కొత్త ప్లేస్ కానీ you just took it very jovial way and wishing all the success. And you guys, two directors, should do more and more films. Wishing all the best, sweetheart, and all the best, the whole team. Oh, so sweet, Purna garu. Director garu, అది ఒక్కసారి ప్లీజ్ మా అందరి కోసం ఏ చికీతా. ఏ చికీతా గుమస్తా జాయిన్నైతే చమస్తా సహారా తిల్పహారా ముద్దుకుమ్మిస్తా ప్రేమిస్తా. ఇప్పుడు మీ అందరికి నా తరఫున శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున బాయ్. టీచర్స్ డే సందర్భంగా మన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉన్న కొంతమంది ఆర్టిస్టులు వాళ్ళ గురువులతో టీచర్స్ డే సెలబ్రేట్ చేయడానికి వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. అందరూ టీచర్స్ తో వచ్చారు, నువ్వేంటి తోటి ఖైదీని తీసుకొచ్చినట్టు? నా గురించి చెప్తారా ఏమన్నా? అబ్బాయి చిన్నప్పటి నుంచి బాగా అల్లరి చేసేవాడు. ఒకసారి నాకు ఒక చిన్న అల్లరి చేస్తే బాగా దొరికిపోయాడు. ప్రజెంట్ అయితే మనోన్ని రోజు టీవీలో చూసి చాలా సంతోషపడుతున్నాను. సంతోషపడుతున్నావు అంటే నాకు తెలిసి ఖచ్చితంగా నువ్వు చూడట్లేదు. నిజంగా ఈటీవీలో వచ్చే ప్రతి ప్రోగ్రామ్ లో నిన్ను చూస్తున్నా. నా గురించి చెప్పండి సార్ మీరు కూడా. బాబు గురించి చెప్పడానికి ఏముందని చెప్పాలండి. ఆది గారు ఆయన వేసే పంచులకి ఎంతో పైకి తీసుకెళ్తున్నారు. నా గురించి చెప్పండి మాస్టర్. నీ గురించి చెప్పడానికి ఏముందని చెబుతున్నాను. ఇంకా ఒక రామ్ ప్రసాద్ గారి గురించి చెప్పమంటే చెబుతాను, ఇంకా ఎక్కువగా రోజంతా చెబుతాను నేను. నా గురించి చెప్పండి. ఉండరా నువ్వు ఉండు. ఉన్నత చదువులు చదువుకొని కూడా భాస్కర్ గారు చాలా బాగా చేస్తున్నారు. ఓకే మాస్టర్ నా గురించి చెప్తామే. ఒరే సార్ సామయ్యాడు చివరికి. పూర్ణ మేడం గారు బాగా ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ఎంకరేజ్ చేస్తూ. నా గురించి చెప్పండి. ఏముందని చెప్పమంటావు? కనీసం నెత్తి మీద లేదు నీకు. సరే మాస్టర్ వదిలేయండి, మీరే ఉన్నట్టు స్టార్ట్ చేయండి. మా గురువు గారి గురించి ఒకటి చెప్పాలన్న. పంటలు పండాలంటే వేయాలి ఎరువు, స్టూడెంట్స్ ఎదగాలంటే ఉండాలి గురువు. దీంతో పోయింది మొత్తం నా పరువు. ఏమైందిరా? ఇయర్ కి ఆపరేషన్ అయింది సార్. ఇయరా పోయినాయిరా? సార్ ఇంకేదైనా ఉంటే అడగండి సార్. ఒక్క క్వశ్చన్ అడుగుతాను రా, ఆన్సర్ చెప్పరా. ఏంటి సార్ అడగండి. ఉగాది తెలుగు సంవత్సరం పేరేంటిది? ఉగాది తెలుగు సంవత్సరం పేరు శుభకృత నామ సంవత్సరం సార్. చూసావురా, సంవత్సరం పేర్లు వస్తున్నాయి పోతున్నాయి, నీకు మాత్రం పేరు రావట్లేదు. స్టూడెంట్ అంటే ఎలా ఉండాలో తెలుసా నీకు? ఎలా ఉండాలి సార్? ఏకలవ్యుడు లాగా ఉండాలిరా. ఏకలవ్యుడు గురువు అడగానే బొటన వేలు కట్ చేసి ఇచ్చాడు, తెలుసా ఆ విషయం? మీరు కూడా అడగండి సార్, ఏదంటే అది ఇచ్చేస్తా నేను. నీ నాలుక కట్ చేసి ఇచ్చారా నాకు? ఎందుకు సార్? ఎందుకంటే మళ్ళీ ఒకసారి గురువుగా నా పేరెత్తకుండా ఉండడానికి. ఊరుకోండి సార్, నాకు టీచర్స్ అంటే చాలా ఇష్టం సార్. ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదురా ఇంతకు ముందు? నేను చెప్పేది మీ గురించి కాదు సార్, వైన్స్ లో దొరికే టీచర్స్ గురించి. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక క్వశ్చన్ అడుగుతా సార్. ఇంతమంది శ్రీదేవిలో మీకు ఇష్టమైన కమెడియన్ ఎవరు సార్? ప్రసాద్ గారు. అవునా, ఎందుకు సార్? ఏదైతే ఎపిసోడ్స్ ఉంటాయో నేను చాలా సార్లు తిరిగేసి చూస్తూ ఉంటాను. ఎందుకు చూస్తారు సార్? ఎందుకు చూస్తానంటే ఇప్పటి వరకు ఆయన పంచ్ నాకు అర్థం కాలే. రష్మి గారు, ఈయన మా గురువు గారు, యోగా మాస్టర్. యోగా చేస్తున్నా? మెడిటేషన్ యోగా చేస్తాను. ఒకసారి ఒక ఆసనం వేసాను, బ్రీతింగ్ అందలేదని చెప్పి అప్పటి నుంచి ఆపేసాను. ఆపేస్తే ఆపొద్దు క్వార్టర్ వేయమన్నారు, సరే క్వార్టర్ వేసాను. నాకు 2 బ్రాంచెస్ ఉన్నాయండి, ఒకటి అమీర్పేటలో, ఇంకోటి మణికొండలో. ఇనుకొండలో 2 ఎకరాల మీ పెట్టాడండి మా మాస్టర్. మాస్టర్ చెప్పండి, టిప్స్ చెప్పండి. బ్రదర్స్ డే లో మీరు ఈయనగా తీసుకొని వచ్చారు. ఆయన వేరు, ఈయన చెట్టు. పొద్దుగాల లేవగానే బ్రష్ చేసినా చేయకపోయినా యోగా చేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎవరైతే ఇంగ్లీష్ మాస్టర్ ఉన్నారో ఆయన నాకు స్టేజ్ ఎక్కే ముందు నన్ను ఒకే ఒక కోరిక అడిగారు, ఏమంటే నేను రష్మి గారితో డాన్స్ చేస్తానండి. డెఫినెట్ గా చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. కాదు, ఇప్పుడు మీరు మీ
ఇంగ్లీష్ ప్రొఫెసర్ తో వచ్చారు. ఒక 30 seconds నాన్ స్టాప్ గా ఇంగ్లీష్ మాట్లాడు. వెరీ వెరీ హ్యాపీ ఇన్ ఆది అండ్ బావా అండ్ రామ్ ప్రసాద్ అన్న అండ్ ఫ్రెండ్స్ నోకరాజ్ ఇమానుయల్ వెరీ సపోర్టెడ్ టు మీ. యువర్ ఆల్సో వెరీ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడ కొంచెం భయపడ్డావు. బేసిక్ నేర్చుకో కొంచెం. నేను మాట్లాడతాను నాన్ స్టాప్ గా. రెడీ. A for apple, B for ball, C for cat, D for dog, F for fox, G for goat. మళ్ళీ మధ్యలో ఈ ఎక్కడ వెళ్ళింది? ఈ అంటే మన ఛానల్ పైన ఉంటుంది. ఈ అక్కడ ఇచ్చాను. K for kidney ఉంటుంది కదా. D for dialysis. నాకు చిన్న డౌట్, మీకు ఇష్టమైన మాస్టర్ గురించి ఒక 2 నిమిషాలు చెప్తే మేమందరం సంతోషిస్తాం. మా ఇద్దరికి ఒకరే గురువు. ఆయన కూడా పిలిచాం, కానీ మీరు అందరూ వచ్చాక ఆయన పిలుద్దామని మేము సర్ప్రైజ్ ఇచ్చాం. అంటే నేను 10th చదివేటప్పుడు రామ్ ప్రసాద్ అన్న డిగ్రీ, నాకు 10th లో వచ్చి నాకు తెలుగు చెప్పేవాడు, వీళ్ళకి డిగ్రీలో ఇంగ్లీష్ చెప్పేవాడు. మాస్టర్ సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్ట్ కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు. మాకు తెలుగులో చిన్నప్పటి నుంచి ఆ ఉప్పు కప్పు రమ్ము పద్యం ఎన్నిసార్లు నేర్పేవాడో ఇతను. చాలా సార్లు నేర్పుతారు. ఒకసారి ఇప్పుడు ఆయన ఉప్పు కప్పు రమ్ము, ఉప్పు కప్పు రమ్ము పోలిక పొట్ట ఇప్పు చూడు పురుగులుండు ఏ ఉప్పుతో చూడ చూడ రుచులు జాడ వేరయ్యా. పురుషులందు పుణ్య పురుషులు వేరే. పురుషులందరూ పుణ్య పురుషు వేరయ్యా. విశ్వదారామ వినవేమ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఈ విధంగా టీచర్స్ డే అందరం ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. So those are some very very good memories. So once again very happy advanced teachers day. ఏంటి? అవునా? అరే ఈ మాయాదారి ఎక్స్ప్రెస్ లో ఎంత మంది సినిమా వాళ్ళు ఇరుక్కుపోయారు తెలుసా? ఆది గారు, రామ్ ప్రసాద్ గారు, ఇంకో బోగిలో ఇంకో సినిమా వాళ్ళు ఉన్నారంట. ఇది ట్రైనా స్టూడియో? సర్లే, వాళ్ళు కూడా మాతో పాటు ఇక్కడ ఇరుక్కుపోయారు కాబట్టి వాళ్ళు కూడా పిలిచేద్దాము. మాయాదారి ఎక్స్ప్రెస్ లో మీరేట వెళ్తున్నారు? మేము మా సక్సెస్ సెలబ్రేషన్స్ కి వెళ్తున్నాం. ట్రైన్ లో ఎందుకు వెళ్తున్నారు? ఏం చేస్తామండి, తప్పలేదు అలా. కాస్ట్ కట్టింగా సార్? ఇంకా ఎక్కువ మంది కేతికా ఫ్యాన్స్ ని ఎక్కువ మీట్ అవ్వచ్చు అని అనుకున్నాం, కానీ ఇలా ఆగిపోతాం అనుకోలే. కానీ ఇప్పుడు ట్రైన్ ఆగిపోయింది కదా. మీరున్నారుగా. శ్రీదేవితో పాటు మీరు కూడా కలిసి ఎంటర్టైన్మెంట్ ఇస్తారా? I am here to entertain everybody and to get entertained in this amazing show. మీరు రెడీ అయితే అక్కడ ఉన్నారు కదా ఆది గారు అండ్ రామ్ ప్రసాద్ గారు, మీరు కూడా రెడీయా? వాళ్ళు ఎప్పుడో రెడీ. కేతిగా నాకు ఫస్ట్ నుంచి పరిచయం, ఒకే కాలేజీలో చదివాం మేము. మీరిద్దరు ఒకే కాలేజీ చదివారా? ఆ కాలేజ్ కు బస్ డ్రైవర్ కదా. అప్పుడు బస్ డ్రైవర్, ఇప్పుడు టీటీ కండక్టరా? ఓకే. మీ చిన్న తమ్ముడు కూడా ఉన్నాడు ఇక్కడ, వాడిని ఇంట్రడ్యూస్ చేయనా? రే నరేష్ రారా. చిన్న తమ్ముడు కేతిక గారికి మీరిద్దరు ఉంటే డైరెక్టర్ గారికి ఎవరు లేరు అనుకుంటున్నారా? మేము ఉన్నాం. నాకు డైరెక్టర్ గారి మీద నమ్మకం, నాకు ఇవే డౌట్. వాళ్ళతో ఏదైనా మాట్లాడండి, కానీ ఈ సినిమా టైటిల్ గురించి వాళ్ళిద్దరి దగ్గర మాట్లాడకండి. మీరు రంగరంగ అంటే వాళ్ళు ఏ లంగానో అంటారు మళ్ళీ. మీ స్మాల్ బ్రదర్ కి ఇల్లేనా? కాదు మా, నువ్వు రొమాంటిక్ అని సినిమా తీసావు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళలో నీకు ఎవరు బాగా రొమాంటిక్ గా కనిపిస్తున్నారు? I'm going to choose 2 people. Imu garu. And I think you're very interesting. Come. నీ టేస్ట్ ఇంత బ్యాడ్ అని తెలిస్తే అసలు మేము ఇక్కడ దాకా వచ్చేవాళ్ళమే కాదు తెలుసా. ఈవిడ పవిత్రాన్ని సమోసాలు అమ్మిద్ది. హరికృష్ణ అని పల్లీలు అమ్మిద్ది. కావ్య అని అసలు ఈ 2 ఆవిడమ్మాలు అనవసరంగా వాళ్ళు అమ్ముతున్నారు. అత్తయ్య గారు రండి. తారక్ కావాల్సిన పిల్లమంటే నీకు కావాల్సిన వాళ్ళందరూ పిలుస్తున్నాను. మీతో ఒక చిన్న డాన్స్ చేయాలనిపిస్తుంది, ప్లీజ్. యా. కనులు ఎప్పుడు కనని పెదవులెప్పుడు అనని హృదయం ఎప్పుడు వినని మాయలో తేలుతున్నా
మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచెనే ఈ క్షణాన చేతుపై తీపిలారే పై రంగపై నింగిలా గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళ. అసలు డైరెక్టర్ గారికి ఎవరు లేరు అనుకుంటున్నారా? మ్యూజిక్. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వరుసుకున్న అదుపు చెప్పతగునా. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద. డైరెక్టర్ గారు మీకు కంఫర్టేగా? మీకు కంఫర్టేగా? నేను డైరెక్టర్ అయిపోతా. సో కేతిక, ఇప్పుడు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ రాబోతుంది. ఫస్ట్ ఆ ఇమేజ్ ని చూద్దాము, దాని తర్వాత కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఓకే, సో క్యాన్ వి హావ్ ద ఇమేజ్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? అక్కడ ఏదైతే ఇమేజ్ వస్తుందో అది యాజ్ ఇట్ ఈజ్ మనం ఇక్కడ చేయాలి. అవే అయితే నేను చేసేస్తా. ఫస్ట్ నేను నీకు ఇస్తా, కేతిక తర్వాత నాకు ఇస్తుంది. ఏం కావాలని వచ్చావు? హక్కు. మరి ఎక్కడ ఉన్నావు నువ్వు? కేతిక అదేరా యాజ్ ఇట్ ఈజ్. ఆ పోజ్ ఎవరితో చేయాలను? I want to create this with Rashmi. అయ్యోరింటి సుందరి వయ్యారాల వల్లరి నీలాంబరి. సెకండ్ పోజ్. మరి ఈ పోజ్ మీరు ఎవరితో రీక్రియేట్ చేస్తారు? I think कम आ गया, वो आ गया मेरे पास. कम. ఏ నరేష్, హట్ అయ్యే కొంచెం గ్యాప్ కావాలి మాకు. ఏ మీరెందుకు హట్ అవుతున్నారు? మాకు లేవా పోజులు? సర్లే, అన్న చెల్లి అనుబంధం లాగా ఏదైనా పోజులు ఉంటే పెట్టండి, చేసుకుంటారు వాళ్ళు. నెక్స్ట్ పోజ్. కాదు, ఇప్పుడు మీరు ఇంకొంచెం హట్ అవ్వచ్చు. ఉన్న 2 పోజులు వాళ్ళకి ఇచ్చేసి ఇప్పుడు మేము ఎవరు మేనేజర్ తో పెట్టాలా ఈ పోజు? సార్ నాకు ఇప్పుడే చిన్న ఇన్ఫర్మేషన్ అందింది. వైష్ణవ్ తేజ్ గారు వస్తున్నారు. అవునా? నిజంగా ఆయన రావట్లని చెప్పడానికి వచ్చాను. మీరు దేనికి వచ్చారు? ఆయన రావట్లేదు చెప్పడానికి వస్తాను. నేను కామెడీ రావట్లేదని చెప్పడానికి వచ్చాను. డైరెక్టర్ గారు అండ్ కేతిక, మీరు మాతో పాటు మేము మీతో పాటు మీ సక్సెస్ జర్నీని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. సో ఐ రెడీ టు బి ఎంటర్టైన్? Super ready. పూర్ణ గారు మీ దగ్గరకు వచ్చేస్తున్నారు. జనరల్ గా సినిమాల్లో మా సాంగ్స్ కి ఒక లెవెల్ ఉంటది. మరి ఆ లెవెల్ ని దాటేసి ఈ సెట్ మొత్తాన్ని రచ్చ చేయడానికి వచ్చేస్తున్నారు రామ మాస్టర్ విత్ హిస్ టీమ్. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ దెమ్. सकुबाई जरा दे दो ना गरम गरम चाय. सकुबाई నువ్వు చాయ్ ఇస్తే అదో రకం హాయ్. ఏస్కోన్నా ఘుమా ఘుమా చాయ్ యమ్మా ఫేమస్ ఇది రిలేట్ దుబాయ్. తీసుకోన్నా సలా సలా చాయ్ భలే మోగిస్తది నరాలో సన్నాయ్. గుండె గుయ్యి అంటే అల్లం చాయ్, సుయ్యి అంటే బెల్లం చాయ్, కెవ్వంటే
చక్కిడి చిందులకైనా ఓం తొక్కిడి సందడికైనా ఓరబ్బా ఓరబ్బా చక్కిడి చిందులకైనా ఓం తొక్కిడి సందడికైనా వెంటబడి వచ్చేవాళ్ళ కుర్రాడు సోం పాపిడి బిందులకైనా కాముడి సందులకైనా చెట్టపడి వచ్చేవాళ్ళ కుర్రాడు బ్రహ్మాండం బద్దలు కొట్టే బ్రహ్మాండం బద్దలు కొట్టే అనుభావుల కుర్రాళ్ళు వయ్యారం వాసన పట్టే చలి జీవన కుర్రాళ్ళు చూపులతోనే గుచ్చేస్తారు సూతులు ఏ మాటలతోనే వేసేస్తారు మందలు చక్కడి జామ్ చక్కడి జామ్ చక్కడి జామ్ చక్కడి జామ్ చక్కడి చిందులకైనా తోం చక్కడి సందడికైనా వెంటబడి వచ్చేవాడు కుర్రాడు మూసేక పిల్లు మిర 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 బిగిసేక పిల్లు మిర 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 బ్రహ్మాండం బద్దలు కొట్టే అనుభావుల కుర్రాళ్ళు బ్రహ్మయ్యకి అర్థం కాని తలరాతల కుర్రాళ్ళు చక్కడి జామ్ చక్కడి జామ్ చక్కడి జామ్ చక్కడి జామ్ చక్కడి చిందులకైనా తోం తొక్కడి సందడికైనా వెంటబడి వచ్చేవాడు కుర్రాడు సోం పాపిడి బిందులకైనా కాముడి సందులకైనా చెట్టబడి వచ్చేవాడు కుర్రాడు జ్వరమొచ్చింది చెమటొట్టింది నడపుట్టింది వెంగొచ్చింది ఆయొచ్చి సోయొచ్చి సెగలొచ్చి పొగలొచ్చి మధ్యరాత్రి మెలుగు వచ్చి ఏడు వేమ తన్నుకొచ్చి ఏటేటో అయిపోతుందో బాబు ఏకంతం ఏకంతం రా నాకేటో అయిపోతుందో బాబు ఏకంతం ఏకంతం రా ఒళ్ళంతా ఏడెక్కి పోతా ఉందే కొంపలో కూలరే ఎట్టించుకో పద్దాక గొంతెండి పోతా ఉందే ఆరాన పుల్లైతూ కొరిగేసుకో దిగులొచ్చింది దిగులొచ్చింది ఉడుకొచ్చింది ఉడుకొచ్చింది అట్నుంచి ఇట్నుంచి అబ్బి నిన్నట్నుంచి సీర కట్టు సలపరించి పుట్టు మచ్చ పులపరించి ఏటేటో అయిపోతుందో బాబు ఏకంతం ఏకంతం లోనేటో అయిపోతుందో బాబు ఏకంతం ఏకంతం ఒక సాదా సీదా పోరి ఉంది ఆ పోరికి ఒక దిల్లు ఉంది అరే ఒక్కలికి ఒక్క దిల్ కాకుంటే 2-3 ఉంటాయా యా, సప్పుడు చేయకుండా చెప్పేది వినవా దాని బర్త్ డేట్ 3 దాని బర్త్ మంత్ 3 దాని రోల్ నెంబర్ రూమ్ నెంబర్ బెంచ్ నంబర్ బెర్త్ నంబర్ లక్కీ నంబర్ 3 దాని వేకప్ టైం 3 దాని లంచ్ టైం 3 దాని సెల్ నెంబర్ ఇల్లు నెంబర్ నేమ్లోని అక్షరాలు టోటల్ వేస్తే 3 ఒక్క సీస ఒక్క మూత ఒక్క సినిమా ఒక్క పేరు ఒక్క సీత ఒక్క రాముడు అరే హిస్టరీలో ఆడలేని లవ్ స్టోరీ నడుపుతాంది కళ్ళ ముందు చూడు చూడు ఒక పారు
పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అక్కడ ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయి చూసారా? అది గారు ఎక్స్ప్రెషన్ అంత ఓకేనా? రేష్ యు సీ నో ఎవ్రీవన్ వాస్ సిట్టింగ్ లైక్ దిస్. ఈ పర్ఫార్మెన్స్ లో మంజుష గారు జనరల్ గా మిమ్మల్ని హుషారుగా ఇంటర్వ్యూ చేయడం చూసాము, కానీ ఫస్ట్ టైం మీలో ఈ యాంగిల్ చూసాము. సో ఏమంటారు అబ్బాయిలు? డైరెక్టర్ గారు మంజుష గారు ఎప్పుడు యాంకరింగ్ ఎలా చూసాం గానీ ఇంటర్వ్యూస్ చూసాం గానీ చాలా బాగా చేశారండి అసలు డాన్స్. ఝాన్సీ గారు కదా, వైజాగ్ కదా ఝాన్సీ గారు అన్నారు. వైజాగ్ గాజువాక సూపర్ అండి సూపర్. థాంక్యూ సో మచ్. నిజంగానే బదలు కొట్టేశారు అంతే, చాలా బాగుంది. అండ్ ఐశ్వర్య గారు చాలా బాగా చేశారు. హీరోయిన్ గారు మా శ్రీదేవి డ్రామా కంపెనీ హీరోయిన్స్ ఇక్కడ ఈ రోజు మీ ముందు పర్ఫార్మ్ చేశారు. సో ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఐఎమ్ మెస్మరైజ్డ్ లుకింగ్ at all performances. Manju garu, Aishwarya, you all were superb. I want to give a standing ovation for Jhansi. You are a star. I loved your performance. Thank you so much ma'am. I really enjoyed the act. పూర్ణ గారు మంజుష గారు ఫస్ట్ ఐల్ స్టార్ట్ విత్ యూ, ఎందుకంటే వి నో ఈచ్ అదర్. సో డాన్స్ చేసినప్పుడు మంజుష గారు లాగే ఉంది అంతే. నేను ఐ నెవర్ న్యూ ఇట్ వాస్ యూ, కానీ చాలా క్యూట్ గా ఉంది. ఐశ్వర్య యాస్ యూజువల్ అవర్ బ్యూటీ క్వీన్, యువర్ డాన్స్ కూడా చాలా బ్యూటీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. కమింగ్ టు ఝాన్సీ గారు, బిగ్ ఫ్యాన్. ఝాన్సీ గారు బిగ్ ఫ్యాన్. Actually, Rashmi garu, I can see lot of people having sollu this side. మీరు ఇక్కడ ఓన్లీ చొల్లు కార్చడం చూసారు కదా, ఇప్పుడు దాంట్లో స్విమ్మింగ్ చూడాలంటే మళ్ళీ ఝాన్సీ గారు పల్సర్ బండి మీద పర్ఫార్మ్ చేస్తే ఇంకా చాలు. కార్చడం కాదు, ఇంకా స్విమ్మింగ్ పూల్ తయారవుతుంది ఇక్కడ. అలాగే డైరెక్టర్ గారు, కెన్ యూ ప్లీజ్ హ్యావ్ యూ ఆన్ ది స్టేజ్? Once again, thank you so much. శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు ఇంత దూరం జర్నీ చేశారు, మీ సక్సెస్ ని మాతో పాటు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీకి రావటం, ఆ మాయదారి ఎక్స్ప్రెస్ ప్రోగ్రామ్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. అండ్ ఇలా డాన్స్ అయితే అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. I was just told by ma'am that this is one of the highest rating shows, so congratulations. Thank you so much for having us today, and thank you so much for having us. Thank you so much. Thank you. మన ప్యాసింజర్స్ అందరిని ఎంటర్టైన్ చేయడానికి నెక్స్ట్ ఒక అద్భుతమైన స్కిట్ తో వచ్చేస్తున్నారు మా శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు. సో లెట్స్ వెల్కమ్ దెం. మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే, ఒంట్లో ఒక్కో నరం మెలికడిపోతే, టికెట్లు నేను 5.5 టికెట్లు తీసుకున్నా. 5.5 నీకేరా? అరే మనకి టీసీ కావాలరా. టీసీ పేరేంటి? నిప్పు నాగరాజ్ అని. నిప్పు నాగరాజా? బాబు వెనక్కి టీసీ వస్తున్నాడంట. ఎవరు మీరంతా? మేము మీకు తెలియకపోయినా మీరు మాకు తెలుసండి. ఎలా తెలుసా? వైజాగ్ లో నిప్పు నాగరాజ్ అంటే తెలియని ఎవరున్నారండి? నా పేరు నిప్పు నాగరాజ్ అని మీకెలా తెలుసు? వైజాగ్ లో తెలియని ఎవరు చూచాడా? అది కరెక్ట్. చిలేలు ఇస్తాడే, జిగాలు ఇస్తాడే. కాదండి, మాకు ఈశాన్యం వైపు టికెట్లు కావాలి. అరే తీసుకోండి రా బాయ్, ఎవడొస్తాడో నేను చూసుకున్నా. కానీ నిప్పు నాగరాజ్ గారు 2 నిమిషాలకు ఒకసారి వాయిస్ చేంజ్ చేస్తున్నారు, అర్థమై కావట్లేదు. అన్నయ్య తమ్ముడు, ఇప్పుడు ట్రైన్ ఎందుకన్నా పట్టల మీదకి వెళ్తుంది అంటే చౌతుల మీద, తలవంకీల మీద, ఆడి మీద పడిపోద్దు కదరా. సరే మీరు ఎక్కడ ఉంది ఇది ట్రాక్? ఎక్స్క్యూజ్ మీ, మీ సీట్ నెంబర్ ఎంతండి? ఎవరు నువ్వు? ప్యాసింజర్. నేను ప్యాసింజర్లమే. That's why I am asking your seat number. ఇప్పుడు ఏం కావాలి నీకు? నా సీట్ అండి అది. కూర్చో. వచ్చి కూర్చో. అది కాదండి, మీ రిజర్వేషన్ కన్ఫర్మ్ అయిందా? కన్ఫర్మ్ కాలేదు. కన్ఫర్మ్ కాగానే ఫస్ట్ నీకే చెప్తా. అది నా సీటు. మీ పేరేంటి? నా పేరు బొక్క. ఎపిసోడ్ గా
సూపర్ సార్. రిజర్వేషన్ చేయించుకున్నారు. అవునండి. కొంతమంది ఉంటారు రిజర్వేషన్ చేయించుకున్నానే ఎక్కుతారు. అవును, ఎందుకు మీరు చేయించుకున్నారా? నేను చాలా ప్లాన్డ్ గా ఉంటాను సార్. 50 రోజుల ముందే బుక్ చేశాను. నాకు చెప్పలేదు. నీ దగ్గరకు వచ్చాక నా దగ్గరకు వచ్చా. ఇవన్నీ కాదు కానీ జేసీ గారు చెప్పిన అమ్మ ఇంకా రావట్లేదు ఏంట్రా? అంతలోనే పెరిగిపోయే ముద్దు అయ్యో నాన్నగారు రాలేదు. అయ్యో నాన్నగారు రాలేదా? ఒక్క నిమిషం. ఎవడరా వెంకీ నువ్వా చైన్ లాగింది? నాగరాజు గారు నేనేదో మీ పిల్ల ఒంటి మీద చైన్ లాగినట్టు ఫీల్ అవుతారేంటండి? నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ టీచర్. అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా ఏం చేస్తున్నారని అడుగుతున్నా. జాన్ గిరిసం నవల్స్ అంటే మీకు ఇష్టమా అండి? అవును. మీకు? ప్రాణం అండి. అవునా? ఇందులో మీకు ఇష్టమైంది ఏంటి? ఒక్క నిమిషం. బతుకుచారా నీ మోకానికి తెలుగే సరిగ్గా రాదు, ఇంగ్లీష్ నవల్స్ మూసుకొని చెప్పింది చెయ్యి. గజాల గారు చూసాడు వారాక్షన్ ఎంత ఇస్తున్నాడు? ఇంతకీ మీరేం చేస్తారు? నేను సాఫ్ట్వేర్ అండి. అయితే మీకు జావా తెలుసా? జావా గురించి ఎందుకు తెలియదండి? పొద్దున్నే పచ్చడేసుకొని జావాలో. నేను మాట్లాడుతుంది తాగే జావా గురించి కాదు, కంప్యూటర్ లాంగ్వేజ్ జావా. నవ్వుతావేంట్రా? ఆవిడ అడిగింది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి? ఏదేమైనా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజుకి పడిపోతుందండి. ఇంత సాఫ్ట్ గా ఉంటే పడిపోదా అండి? సాఫ్ట్ గా ఉండడానికి అది ఏమన్నా అనుకున్నావరా? పెద్దవాళ్ళు ఎంత తిట్టినా ముఖం మీద ఉమ్ము పడ్డా కానీ తుడుచుకొని వెళ్ళిపోతానండి. ఏంటండి ముఖం మీద వస్తారు? ఇప్పుడే చెప్పావు కదరా, మొహం మీద ఉమ్మేసిన తుడుచుకుంటూ వెళ్ళిపోతానన్నా. అంతే కదా, నావే చూడండి. బయటకు వెళ్ళి మా ఇద్దరికి తినడానికి ఏమన్నా తెస్తారా? పో. తినడానికా? పోరా. పెద్దవాళ్ళని గౌరవిస్తానన్నావు, బిల్డప్పా? లేదు. మరెళ్ళు. ఈ గంటికి జాంపళ్ళు జంతికలు తినే వాళ్ళ కనపడుతున్నావరా? జీడిపప్పు లేవు అక్కడ? అంటే కనపడలేదండి. నీ జేబులో ఉందిగా జీడిపప్పు? అది జీడిపప్పు కాదండి. మరేంటి కందిపప్ప? కందిపప్పు కూడా కాదండి. మరి ఏం తింటున్నావు? బఠానీ. చెప్పానా బఠానీ అని? పెద్దోళ్ళు ఏం చెప్పినా చేస్తానన్నా? ఏదన్నా చేస్తానండి. ఇక్కడ గోకు ఇట్రా నా ప్యాంట్ లో చేపెట్టి 10 రూపాయలు లోపల ఉంది. ఎక్స్క్యూజ్ మీ శ్రావణి గారు, ఇట్లా రండి ఒక్కసారి. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను, కావాలంటే పెళ్లి కూడా చేసుకుంటాను, మీకు అభ్యంతరం లేకపోతే. అదేంటి ఇప్పుడే కదా కలిసాం? పెళ్లి ఏంటి, ప్రేమ ఏంటి, ప్రపోజల్ ఏంటి? ఏమైందమ్మా? ఏమైంది? He's proposing me. ప్రపోజ్ చేసా. కాల్ ద కాప్స్. బుద్ధి లేదా నీకు? ఏరా నువ్వెంత, నీ బతికంత అమ్మాయి కావాలరా నీకు? అమ్మాయి కావాలా నీకు? నీకు ట్రైన్ ఎక్కడిప్పటి నుంచి వస్తున్నా, నువ్వు నీ ఎదవేశాలు. ఏమన్నావు ఇందాక? అమ్మాయితో జీవితాంతం ఉంటానన్నానండి. జీవితాంతం ఉంటానన్నా? అది కాదురా, మమ్మల్ని ఏమన్నావు లోపలికి వచ్చినప్పుడు? ఏంటి కన్ఫర్మ్ అయ్యాక చెప్తావా? ఇప్పుడు చెప్పు. నువ్వు వెంకియా? ముఖానికి మాటలకి ఏమన్నా సంబంధం ఉందా? ఇందాకేమన్నా నేను బొక్క ఎపిసోడ్ కి నువ్వా నేనా బొక్క కదా? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా? ఈ బెట్ట ఖాళీ చేయండి, నేను పడుకోవాలి. ఏమైందిరా? ఈతగా ప్రేమించాను నేను. ఆ ప్రేమించిందైనా పక్కనట్టు నిన్ను ఎన్ని దెబ్బలు కొట్టారు, ఎన్ని తిట్టారు? నేను కూడా కొట్టినది కూడా ఫీల్ అవ్వలేదురా. కానీ వెంకీ ఎందుకు ఎడుతున్నావు? సార్ బొక్క రండి. బొక్క కాదు, నాగరాజు. ఏమైంది వెంకీ? రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేస్తే ఎవరన్నా ఏడుస్తారు, ఎంజాయ్ చేయాలి. వెంకీ నే ప్యార్ కియా, వెంకీ నే ప్యార్ కియా. వెంకీ గారికి లేదు భయ్యా. నాగరాజు గారు, నాకు హిందీ పాట వచ్చు. నీకు హిందీ వచ్చానే? హిందీ రాదు, పాట వచ్చు.
మేరే రంగు వానా వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? దిస్ ఇస్ రైల్వే కంపార్ట్మెంట్ ఫిష్ మార్కెట్. ఇలా రారా, తాడి పెరిగినట్టు పెరిగావు. ఏరా నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమన్నా సంబంధం ఉందేట్రా? ఎవరి డైలాగ్ ఎవడేస్తున్నాడు రా? హైట్ కి దీనికి సంబంధం ఏంటి సార్? కొట్టావా? కన్ఫర్మ్ సార్, నేను వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? నాకు నిద్ర వస్తుంది సార్. నాకు రావట్లేదురా. ఏరా నేను కన్నాలు వేసుకొని బతకాలా? లేదు సార్. ఇందాక చైన్ లో అయితే ఏలు చూపించావేంట్రా? అంటే ఏలు ఖాళీగా ఉందని. ఏలు ఖాళీ గుంటే ఏలు చూపించేస్తావురా? 4000ది. 4000 ఏంటి సార్? రాత్రి దొబ్బేవు కదరా పేకట్లు. అరే ఓ పాట పాడరా. నాకు పాత పాటలు వచ్చు సార్. విజ్ఞాన ప్రదర్శనలు వద్దు. పాత పాటలు వచ్చా కాదా అని అడగలేదు. పాట వచ్చా అని అడిగా. గజల గారు ఇటు కూర్చోండి. పాడు గజ్జి. రెడీ సార్. రావోయి చందమామ నా వింత గాథ వినుమా. రావోయి చందమామ. ఏంటి సార్ ఇది? రీమిక్స్ గజ్జి. సామంతము గల సతిని నేను వస్తాను సార్. ఎంజాయ్ అలాట్ సార్. ఎక్కడికి రే? పడుకోవాలి కదా సార్. పడుకుందువు గానీ ఆ బొక్క గాని పిలువు. బొక్క గారు. అబ్బా ఇప్పుడు ఎందుకు కొట్టారు సార్? బొక్క గారు అన్నందుకు కొట్టా. ఒరే బొక్క, ఒరే బొక్క. ఏంటి సార్? ఏం లేదు సార్, నాకు పడింది మీకు పడాలిగా. ఏంటి గొడవ ఏంట్రా గొడవ ఏంటి కదా? నిన్ను కొట్టడానికి ఆలోచించాలేట్రా? నా వల్ల ఎపిసోడ్ కి బొక్క కొడతాడు సార్. అదే ఇందాక నాకు అదే జరిగింది సార్. 1000 రూపాయలు. దేనికి సార్? నా పాటికి నేను పడుకుంటా లేపి 4000 పోగొట్టావు కదా నువ్వు. లోపల ఉంది సార్. డ్రైవ్ వేసుకోవాలి నువ్వు. మంచి డాన్స్ చేయరా. నేను సడన్ గా డాన్స్ అంటే ఇప్పుడు చేయరా. తాగరాజు ఫైనల్ టచ్ ఒకటి అదిరిపోవాలి. వస్తాం సార్. వెంకీ అయిపోయింది సార్, ఇప్పుడు మార్చి సార్. సార్ ఇప్పుడు చెప్పండి సార్, ఎలా ఉంది వెంకీ? బాగుంది. బొక్కాకి గజాలకి క్షమాపణ చెప్పు. బొక్క గారికి గజాల గారికి క్షమాపణ. అమ్మో ఎంతకి తెగించారు మీరు. మీ క్యారెక్టర్ తక్కువైపోతుందని క్లైమాక్స్ నన్ను తొక్కుతారా? ఇప్పుడు మామూలుగా యథావిధిగాలే. ఎరా బొక్క. వెంకీ మనం ఇంటికి వెళ్ళిపోదాం. మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే ఒంట్లో ఒక్కో నరం మెలికడిపోతే. ఏ నరేష్, ఏ మాటకి ఆ మాట. నీలో ఉన్న కోపం ఈ రోజు చూపించుకున్నావు కదా. నరేష్ ఈ రోజు నీకు ఫుల్ ఫ్రీ పాస్ అమ్మా. ఏ తిట్టాలంటే తిట్టేసుకో, నాకు కాదు వాళ్ళందరిది. వద్దులేండి ఇలా ఫ్రెండ్స్. మళ్ళీ బయటకు వెళ్తే ఏం జరిగిందో వాడికి తెలుసు కాబట్టి ఒక చిన్న ఐడియా. సరే ఏ మాటగా మాట. ఈ వెంకీ డీలో కూడా మనం ఒకసారి చేసాం, కానీ ఇందులో నరేష్ గారు పెట్టిన ఎనర్జీ ఆల్మోస్ట్ రవితేజ గారికి ఈక్వల్ గా పెట్టాడు ఎనర్జీ. వాళ్ళు ఉన్న ఎంత మంచి టైమింగ్ ఉంటుందో అదంతా ఈ స్కిట్ కి సూపర్ గా ఉపయోగపడింది. సూపర్ నరేష్. సో ఓనర్ గుట్టి ఎలా అనిపించింది ఈ స్కెచ్? చో నచ్చు. ఐ లవ్ యు. కమ్ రా. కాదు, వీళ్ళు ప్లానింగ్ ఏదో చేస్తే మీరు దానికి పడిపోతున్నారు. నిజంగా ఇది వీళ్ళ ప్లాన్. కానీ నచ్చు లాగా ఒక ఆర్టిస్ట్ నిజంగా నేను చూడలేదు ఎక్కడ. వాట్ అ టాలెంట్ వాస్. సో ఎందుకంటే ఇంత ఈ స్కిట్ లో అందరూ చాలా బాగుంది, కానీ నచ్చు యూ వే వన్ ఏం చెప్పాలి.
విషయం ఏంటి మీకేం మీరు కొరికేసి వెళ్ళిపోయారు ఇక రాత్రి అంటూ మమ్మల్ని కొరుకుతుంటాడు ఇక అందరూ అటుపక్క అందరూ బాగా అమ్మాయిలందరికీ నచ్చిందంట ఈ రోజు పర్ఫార్మెన్స్ కొరకండి ఇంకా మొత్తం బాడీ అంతా కొరికండి పర్ఫార్మెన్స్ నువ్వు నేను పెడతా ముద్దే పెట్టు మీద ముద్దే పెట్టు ముత్యం లాంటి ముద్దే పెట్టు పవిత్ర నీ అంత కరువులో మేము కూడా లేం కదా నరేష్ ఏంట్రా ఇది ముద్దుల పండగ ఓకే సో మొత్తానికి స్కిట్ అయితే వాస్ సూపర్బ్ గుడ్ జాబ్ గైస్ కానీ మీ అందరికన్నా ఈ ఒక్కడికే అన్ని బెనిఫిట్స్ దొరికాయి కానీ ఈ ఐడియా ఇచ్చింది మేము అంత ప్లాన్ చేసి మేము కనీసం మాకు ఏమీ లేవు కనీసం అంటే మీరు మహానుభావులు కాబట్టి అలానే కాదు బయలుదేరు వెళ్ళండి పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంగా ఆయన ట్రిబ్యూట్ ఇస్తూ మన ముందుకు వచ్చేస్తున్నారు మొహీన్ అలాంగ్ విత్ హిస్ టీమ్ విత్ అ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ సో లెట్స్ వెల్కమ్ దేమ్ కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా నలిగిన డ్రెస్ కొంత చదివిన క్రాఫ్ కొంత ఎవరు అనుకోనంత సరళగా ఉంటే చల్తా వయ్యారి బామా నీ హంస నడక ఎందుకే ఈ తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెలో దడదడ జాంపండులా ఉన్నావే బుల్లి ఊరించకే మళ్ళీ మళ్ళీ వయ్యారి భామా నీ హంస నడక ఎందుకే ఈ తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెలో తడతడ అరే ఎన్ని సైగలు చేశా దొరసానికి కనబడదే తన కోసమే కథ వేషాలేసా సిగ్నలే రాదే పలకరిస్తే సరదాగా బదులు రాదే అసలు నడు ఊపుతూ ఊగుతూ సింగారంగా చూడు ఆలయలు Why doesn't she talk to me? మా సెన్నోర్తో ఉసులాడవే సెలక Why doesn't she walk with me? ఈ సంటోడనకే ఎల్లవే కులుక వయ్యారి భామా నీ హంస నడక ఎందుకే ఈ తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే గుండెలో దడద ఏ పిల్ల అట్లా నవ్వేసి పారిపోమాకే బాబు మీరేంట్రా నన్ను చూస్తున్నారు ఎవడి డప్పుడు కొట్టండా బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే రంగీలా పాటల్లో రాగం నువ్వేలే ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే మండేలా చూపే నువ్వేలే మిస్సమ్మా మిస్సమ్మాయమ్మ నా వీనస్సే నువ్వేనమ్మా ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో లవ్ వైరస్సే సోకిందయ్యో
మళ్ళీ రిపీట్ అయిందో ఏం చేస్తారో నాకే తెలియదు. రాయ్, ఏం చేయాలో ముందు డిసైడ్ చేసుకో, ఎందుకంటే మళ్ళీ ఇదే రిపీట్ అవుద్ది. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ఆలోచిస్తే అంతా ఇంతే, కన్ను ఇంతే, కను పాప ఇంతే, లోకంలో తూ చూడాలంతే. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह, వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్, వీడి బాడీ స్టీల్ కేసింగ్, వీడి నరం నైలాన్ స్ట్రింగ్, వీడి డైరెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్, సతా కే స్పెల్లింగు కొట్టాడో స్వెల్లింగు, కళ్ళల్లో ఫరింగు, ఏ విలన్ కన డెత్ వార్నింగు, బై బర్త్ పుడింగు, పవర్ కే బ్రాండింగు, హై ఎండ్ స్టైలింగు, వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగు. जो डर गया समझो मर गया. Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, it's a brand new song to sing. Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, it's a brand new song to sing. Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, it's a brand new song to sing. నిజంగా పవర్ స్టార్ గారు పేరులో ఉన్న పవర్ మొత్తం ఈ పర్ఫార్మెన్స్ లో మీలో వచ్చినట్టుంది. అసలు వాట్ అ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్. అసలు ఆయన బర్త్డే సందర్భంగా ఇలాంటి పర్ఫార్మెన్స్ చూడటం నిజంగా యూర్ ఆల్ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్. మొహీన్ అండ్ టీమ్ కొరియోగ్రాఫర్ రాము గారు రండి.
ఎలాంటి ఛాలెంజ్ మీకు ఇచ్చినా మీరు దాన్ని 100% గా తీసుకొని ఇలాంటి వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ మాకు ఇస్తూనే ఉన్నారు, ఇంకా ముందు ముందు కూడా ఇస్తూ ఉంటారని మాకు 100% నమ్మకం ఉంది. మీ ఇన్స్పిరేషన్, మీ వర్డ్. మోయిన్ పవన్ కళ్యాణ్ కి పిచ్చి ఫ్యాన్ చిన్నప్పటి నుంచి. ఈ మధ్య కొరియోగ్రాఫర్ అయ్యాడు. నేను అడగగానే వచ్చాడు. డైరెక్టర్ గారు తన్ని చూజ్ చేసి తనైతే బాగుంటది మాస్టర్ అంటే నేను అడగగానే వచ్చాడు. పాపం షూటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాడు. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. నాకు అసిస్టెంట్ గా చేసిన తమ్ముడు సునీల్ ఒక్కసారి పైకి. పవర్ స్టార్ గారికి మీ బర్త్డే విషెస్. నాకు చిన్నప్పటి నుండి ఆయన అంటే చాలా ఇష్టం. ఈ పర్ఫార్మెన్స్ నా లైఫ్ లాంగ్ నేను మర్చిపోవాలని కోరుకుంటున్నాను. ఈ టీవీ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. పూర్ణ గారు ఎలా అనిపించింది ఈ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్? మోయిన్ గారు అండ్ మై డాన్సర్స్ చాలా బాగుంది కొరియోగ్రఫీ అండ్ ముగ్గురు హీరోయిన్స్ కూడా ఉంది కదా ఈ పర్ఫార్మెన్స్ లో. హీరోకి కొంచెం రిలాక్సేషన్ కాబట్టి దే విల్ కమ్. ముగ్గురు చాలా బాగుంది. వెరీ క్యూట్, బ్యూటిఫుల్. కావ్య గారు, మంజుష గారు, తులసి వెరీ నైస్, వెరీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు కూడా ఇదే ఇష్టం, పవర్ స్టార్. ఆది గారు మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? బేసిక్ గా నాతో ఎవడో ఒకడు అన్నాడు, ఏంటో ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ అంటుంటారు, ఆయన మనలాగే మామూలు మనిషే కదా, ఎందుకు మీరు అంత చేస్తున్నారని ఒకడు ఎవడో అన్నాడు. పవన్ కళ్యాణ్ గారికి మామూలు మనిషికి తేడా నేను చెప్తా. ఇప్పుడు ఇక్కడ సాంగ్ చేసిన వాళ్ళు, ఇక్కడ కూర్చొని సాంగ్ చూసిన వాళ్ళు, మనందరం డబ్బులు సంపాదిస్తాం, తీసుకెళ్లి మన ఫ్యామిలీకి పంచుతాం. ఆయన కూడా సినిమాలు చేసి డబ్బులు సంపాదిస్తాడు, కానీ కష్టాల్లో ఉన్న ప్రతి ఫ్యామిలీకి పంచుతాడు. అది మనం రోజు మనకెవడైనా సహాయం చేస్తాడా అని ఎదురు చూస్తుంటాం, కానీ పవన్ కళ్యాణ్ గారు మనం ఈ రోజు ఎవరికి సహాయం చేయాలి అని ఎదురు చూస్తుంటాడు. అందుకే ఆయన మనలాగా మామూలు మనిషి కాదు. తన దేహం కాలే వరకు దేశం గురించి ఆలోచించే ఒకే ఒక్క వ్యక్తిత్వం ఉన్న స్టార్ ఎవరైనా ఉంటే అది పవర్ స్టార్. అందుకే ఆయన మనలాగా మామూలు మనిషి కాదు. థ్యాంక్ యూ. సో మన మధ్యలో చాలా మంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారు. సో కొన్ని ఫోటోస్ ఉన్నాయి. సో లెట్స్ వాచ్ దెమ్ ఆన్ ది స్క్రీన్ నౌ. అది భీమ్లా నాయక్ సక్సెస్ మీట్ అప్పుడు కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్ళాను. ఫస్ట్ త్రివిక్రమ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్యలో నుంచి ఫోటో దిగాను. త్రివిక్రమ్ గారు పక్కకు వచ్చి మీ గురువు గారితో నువ్వు వెళ్ళి ఒక ఫోటో దిగని నన్ను ముందుకు నెట్టారు. నేను కళ్యాణ్ గారి పక్కన నుంచోగానే అది హక్ చేసుకో అన్నాడు ఆయనే. నేను అప్పుడు ఆయన అన్న తర్వాతే అలా ధైర్యంగా హక్ చేసుకుని అలా ఫోటో దిగాను. భీమ్లా నాయక్ ఒక సాంగ్ లో నేను సునీల్ గారు సప్తగిరి గారు ఒక చిన్న ఎంట్రీ చేసాం అనమాట. అప్పుడు ఆ లొకేషన్ లోకి వెళ్ళగానే కళ్యాణ్ గారు పిలిచి ఆయన పక్కన కూర్చోమన్నారు. అక్కడ ఏదో ఒక సరదా సంభాషణ కాసేపు అలా నడిచిందంటే ఆయనతో కూర్చొని మాట్లాడి కాసేపు ఆ టైం గడపడం అంటే మామూలు విషయం కాదు. అంతేకాదు ఆ రోజు షూటింగ్ లో మన సాంగ్ ఆఫ్టర్నూన్ బ్రేక్ ఇవ్వగానే ఆయన క్యారీవ్యాన్ కి పిలిచి నేను సునీల్ గారు త్రివిక్రమ్ గారు కళ్యాణ్ గారు ఆయన చేత్తో మా అందరికి కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అట్లా అన్ని వడ్డిస్తారు. మరి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కేక్ కటింగ్ ఉండాలి కదా. ఆల్రైట్, సో లెట్స్ బిగిన్ ది సెలబ్రేషన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి a very very happy belated happy birthday. మీ అందరికి ఇంకా ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. ఆల్రైట్, సో ఈ రోజు మాయాదారి ఎక్స్ప్రెస్ శ్రీదేవి డ్రామా కంపెనీ స్పెషల్ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ ఉన్న వాళ్ళ ఆర్టిస్ట్ లో చాలా మందికి ఆయనతో చాలా స్పెషల్ కనెక్షన్స్ ఉన్నాయి. సో అలాగే మీకు కూడా యు వెరీ క్లోజ్లీ కనెక్టెడ్ టు హిమ్. ఎవరో నాతో ఒక మాట అన్నారనమాట, ఒక హీరో వస్తే ఫ్యాన్స్ ఫోటో దిగుతారు, అదే పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆ సెట్ లో ఉన్న టెక్నీషియన్స్ మొత్తం దిగుతారు, సెట్ ఫోటో దిగుతుంది అని. అలాగే
దీని గురించి ఒక చిన్నది చెప్పాలి. దీన్ని ట్విట్టర్ లో ట్యాగ్ చేసి సార్ని ఆయనకి పెట్టాను. ఏం పెట్టారంటే ఇది ప్రతి పుట్టినరోజుకి నేను ఆయనకి పెట్టడం, ఆయన అందరికి రిప్లై ఇస్తారు. అందులో నాకు కూడా ఇచ్చారనమాట. 2020లో నాకు జరిగిన బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉంది అంటే అది మీరు రిప్లై ఇవ్వడమే పవన్ కళ్యాణ్ గారు. మిమ్మల్ని ఎలా విష్ చేయాలో నాకు అర్థం కాక ఇలా విష్ చేస్తున్నాను సార్ అని పెట్టా. థ్యాంక్ యూ ధనరాజ్ గారు, మీ సినిమా కూడా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పెట్టారు. ఇంతకన్నా ఈ 2వ తారీఖు నాకు కావాల్సింది ఏముంటుంది చెప్పు. కళ్యాణ్ గారితో ఎప్పుడైనా మాట్లాడారన్నా మీరు? ఒక్క నిమిషం అందరి కోసం. ధనరాజు గారు, రాజుగారు ఈ ప్రమోషన్ అయిపోతే నేను ఇంకో ప్రమోషన్కి వెళ్ళాలి సార్. వీళ్ళు వదిలేదట్లేరు, కొంచెం చెప్పండి సార్. థ్యాంక్ యూ. 30 years ఇక్కడ 30 years యాక్టింగ్. లేకపోతే ఆయన నెంబర్ నా దగ్గర ఎందుకు ఉంటదయ్యా, నీకు తెలీదా చెప్పు. బట్ ఆయన చూస్తేనే చాలు మనకి, ఇంకా ఫోన్ చేస్తే గుండె మనకు ఆగిపోదు. థ్యాంక్ యూ. ఊరికి మేము అందరిని ఎంటర్టైన్ చేయాలని. శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు మీరు ఈ సక్సెస్ జర్నీని కంటిన్యూ చేయాలి. మన కెమెరా డిపార్ట్మెంట్ లో కొండన్న మీ అందరికి తెలుసు. ట్రాలీ అటు ఇటు తిప్పి ఆయనకు మోకాళ్ళు పని చేయట్లేదు. నాకు ఇప్పించండి అని అతనే పర్సనల్ గా నాకు కొండన్న రావాలి పైకి. All right, so Ivalchi 25,000 cash prize goes to Ramu Master and Naresh. నాకు ఇప్పుడే అందిన తాజా వార్త, పాపం కొండన్నకే కాదు త్రినాథన్నకు కూడా చిన్న చిన్న నొప్పులు ఉన్నాయని. త్రినాథన్న స్టేజ్ మీదకి రావాలి. ఇంత యంగ్ ఏజ్ లో ఇవి కోరుకుంటున్నావంటే అసలు రాత్రి ఎక్కడికి వెళ్ళావు? లైటింగ్ చేస్తా. ఎవరికి? ఎందుకో పూర్ణ గారు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఆవిడ చేతుల మీదుగా మీకు అందిస్తారన్న. ఇది చూసిన కొండన్న ఏం పూర్ణ నాకు ఇవ్వకూడదా అని కొండన్న. Oh my God! మా మాయదారి ఎక్స్ప్రెస్ మళ్ళీ దారికొచ్చింది. మేమైతే ఈ హ్యాపీ జర్నీ కోసం రెడీగా ఉన్నాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము మరి కొత్త కాన్సెప్ట్ తో. So until then, take care, bye bye, have a happy Sunday.